గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. పిసిసి చీఫ్ మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్, కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ ఇంతవరకు కాలేదు. కాకపోగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నల్గొండ రెడ్డికి వద్దు, రంగారెడ్డి లేకపోతే వికారాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి రెడ్డికి ఇవ్వాలనేటువంటి జానారెడ్డి లేఖ రాసిరు. మీరు కూడా ఏమైనా లేఖ రాసిరా బీసీలకు ఇవ్వాలని? నేను ఎందుకు రాస్తున్నా? బీసీలకు ఇవ్వమని. బీసీలకు అయితే నా మొదటి నుంచి స్లోగన్ బీసీలకు న్యాయం జరగాలని, సామాజిక న్యాయం జరగాలని 11 ఏళ్ళు పార్లమెంట్లో కొట్లాడిన, ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చిన, ఓబీసీ పార్లమెంట్ కమిటీ కూడా చేశాను. జానారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అంటుండు, రానంటుండు. బీసీ అంశంలో కలగజేసుకుండు, ఎమ్మెల్సీ అంశంలో కలగజేసుకుండు. గతంలో పీసీసీ విషయంలో లేఖ రాసిండు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ వద్దు అంటూ వేరే వాళ్ళకి వెళ్ళని మళ్ళీ లేఖ రాస్తుండు. అంటే ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అంటారు, లేఖ రాస్తున్నారు. మీరు ఇంత యాక్టివ్ గురు, మరి మీరు కూడా ఏమైనా రాసిరా? నేను ఎందుకు రాస్తానయా? నాదంతా ప్రజలలో ఉండేది ఉంటుంది. ఎవరు పిలిచినా పిలవకపోయినా కాంగ్రెస్ జెండా మోస్తా, కాంగ్రెస్ను బలపరిచేటువంటి చేస్తాను. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆలోచన, అంబేద్కర్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. జానారెడ్డి రాజకీయాలకు దూరం అంటుండు, ఎందుకు మరి ఇన్వాల్వ్ అవుతుండే? అది ఆ క్వశ్చన్ ఎవరిని, రేవంత్ రెడ్డిని అడుగు. ఆ క్వశ్చన్ మహేశ్వర్ కుమార్ గారు, ఇది నా సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ కాదు, కానీ బీసీలకు సంబంధించిన విషయంలో ఎంతమందికి దాంతం బీసీల గురించి కొట్లాడతా రైట్. ఇది హనుమంతరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి జానారెడ్డి రాసినటువంటి అంశం పైన రెస్పాండ్ కావడానికి ఇష్టపడట్లేదు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగు అనేటువంటి ఒక సమాధానం చెప్తా ఉన్నారు. మొత్తానికైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి జానారెడ్డి రాసినటువంటి లేఖ ప్రస్తుతం రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వారికి ఇవ్వాలనేటువంటి రాసిన లేఖ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. ప్రస్తుతానికైతే బీసీలకు ఇవ్వాలనేటువంటి మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది అదే స్టాండ్ పైన ఉంటానంటూ పి హనుమంతరావు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, గాంధీభవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.